క్రీస్తునందు పరిశుద్ధులారా, దేవుని ప్రియబిడలారా, మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు దీవెనలు తెలియచేస్తూ త్రిత్వకాలపు 3వ ఆదివారపు ఆరాధనకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ప్రార్థన చేసుకుని ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవము గల దేవుడవు, నీ పిల్లలకు జీవమిచ్చే దేవుడవు. లోకము, దాని అందున్న సమస్త జీవులు మీ కృపను పొందుచు నీ పిల్లలమైన మేము సజీవుల లెక్కలో కాపాడబడుచున్న దానిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని భయభీతులకు గురి చేస్తూ, బలహీనపరుస్తూ, బాధ మరణముతో వేధిస్తున్నటువంటి కోవిడ్-19 నాయన, ఈ భయంకరమైన వ్యాధి మనుషులలో ఉన్నప్పటికీ మీ కార్యములు ప్రభా సమస్తములో జరుగుచు నీ కృపను జీవాన్ని నీ బిడ్డలకిచ్చుచున్న దేవా స్తోత్రాలు. ఇదిగో నీ పిల్లలమైన మేము, నీ మేపే గొర్రెలమైన మేము మరి యొక్క పరిశుద్ధ ఆదివార ఆరాధనలో సజీవులమై సజీవుడు అయిన దేవుడు అయిన మిమ్మను ఆరాధించున్నట్లు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృప కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గృహాలలో ఉండి నిన్ను ఆరాధిస్తూ నీ అందలి విశ్వాసమును సల్పుచు నీ వాక్యము చేత బలపరచబడుచు లోకమును నీ రాజ్యము కొరకై సిద్ధపరుచు జయించుచున్న నీ బిడ్డలందరినీ దీవించుమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచుమని, మేమిప్పుడు పాటలు పాడి స్తుతించుటకును, ప్రార్థన చేసి నిన్ను ఘనపరచుటకును, ఆరాధన ద్వారా మహిమపరచుటకును, వాక్యము ద్వారా బలపడుటకును నాయన మమ్మను సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి ఆరాధన కొరకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 5వ కీర్తన, నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మొదటి చరణము, 4వ చరణము, 6వ చరణము పాడి ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకుందాం. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలాబుడమియు రవియు జలదియు నదులు గిరులును చక్కగా సదమాలంబగు దైవానామము సర్వదానుతి జయాను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు బుడమిని మొరలు బెట్టుచు దేవుని పరమౌనందున్నట్టి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మా నీవిక మేలు కొని శుద్ధాత్మాం యేసుని తండ్రిని త్రిత్వమగున ఏకదేవుని హర్షమున
వింపవే నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు మీ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున మీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనతాయకు కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమును మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును మీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామముందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వ కాలములోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగును
గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలము లాందున ఇలాకు సమాధానం నరులకాయనాదాయాం. ప్రభువైన దేవాం పరమారాజాం సర్వపరిపాలాం పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలాంచియు నీకు మహిని మస్తుతి కృత జ్ఞతనిచుచున్నాము. ఏక కుమారాం యేసు ప్రభువాం యెహోవా తనయాం లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షకం. వాసిగా జనకుని కుడి వైపున గూర్చుండు యేసు మా ప్రార్థనాలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. 1 Corinthians 13:1. 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 1 Corinthians
ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మాతో నుండుగాక. ప్రార్థించుకుందాము. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారందరికీ ప్రాపకుడువై ఉన్నావు. నీవు లేకున్నా నేదుయు బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించుచున్నాను, తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకొనుకుండునట్లు నీవు మాకు రాజువును మార్గదర్శువునయుండి మా మీద నీ కృపను అత్యధికముగా కుమ్మరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. త్రిత్వకాలంలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా లేఖన భాగం. అపోస్తుడైన పేతురు భక్తకోటికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము నుండి 11 వచనము దానిక ఉన్నటువంటి లేఖనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మును గుర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమెన్. పత్రికా లేఖన భాగము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము దానిక ఉన్నటువంటి లేఖనము చదువుకుందాము. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము దానిక ఉన్న లేఖనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదుక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి
అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తులను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. సువార్త లేఖన భాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణము ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండియున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. వాక్య సందేశము కొరకైన సిద్ధపాటు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 187వ కీర్తన పల్లవి మొదటి చరణము ఆఖరి చరణము పాడుకుందాము. పాపుల ఎడ క్రీస్తుని ప్రియమేటిదో పరికింపరే కల్వరి గిరిపై నా పదలను దనకి గతి బెట్టెడు కాపురుషుల దెసగనుగొను కృపతో పాపుల ఎడ క్రీస్తుని ప్రియమేటిదో పరికింపరే కల్వరి గిరిపై యెరూషలేము కన్యలు కొందరు తన ఎదుట వచ్చి ఏడ్చుచు నిలువన్ వరుసన పురికి వచ్చునాశనగతు లేరుగ బలికి వారలనోదార్చెను పాపుల ఎడ క్రీస్తుని ప్రియమేటిదో పరికింపరే కల్వరి గిరిపై మితిలేని దురిత జీవులలో ఫలం మించియున్న పతితులకైనా హితముగ మోక్షం బిచ్చుటకైషో నితమిచ్చెను నా మతి కది సాక్షిగా బాపుల ఎడ క్రీస్తుని ప్రియమేటిదో పరికింపరే కల్వరి గిరిపై. మన తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు పరిశుద్ధులారా, దేవుని ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి శుభకరమైన నామములో విశ్వాసులు, ఆత్మీయులు, అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియచేస్తుంటున్నాను. దేవుని వాత్సల్యమును బట్టి గడిచిన దినములన్నీ సురక్షితముగా కాపాడబడినటువంటి మిమ్ములను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. దయగలిగిన కృపగలిగిన దేవుడు మన జీవితాలలో అనేకమైనటువంటి మేలులు చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి శారీరక, మానసిక అనేకమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి, అనారోగ్యాలు, అదేవిధంగా
ప్రకృతి వైపరీత్యాలు, సాతాను సంబంధమైనటువంటి దురవస్థల నుండి దేవుడు మనలను కాపాడుచు సజీవులుగా ఉంచిన దేవునికి వందనాలు తెలియచేస్తుంటున్నాను. మరి సజీవులమైనటువంటి మనము మన సజీవుడైన దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన కృపయందు ఇంకా బలమును, ఇంకా మంచి ఆయుష్ను, క్షేమకరమైన భక్తి జీవితాన్ని కలిగి దైవరాజ్య సంబంధమైనటువంటి కుమారులు, కుమార్తెలుగా మనమందరము అభివృద్ధి చెందాలని, వర్ధిల్లాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాను. బాగున్నారని తలుస్తున్నాను. మీరు, మీ కుటుంబాలు, మీ పసిబిడ్డలు, యవన బిడ్డలు, మీ వృద్ధ తల్లిదండ్రులు, యావత్ కుటుంబము దీవెనగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీలో నాకు తెలిసినటువంటి వారు, తెలియనటువంటి వారు అందరి కొరకు కూడా నేను దేవునికి వందనాలు తెలియచేస్తూ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని వినుచు దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటున్నందుకు దేవునికి నేను వందనాలు తెలియచేస్తూ వాక్యం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు త్రిత్వ కాలములోని 3వ ఆదివారము ఆరాధన మనం జరిపిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన వాక్య అంశము పాపుల ఎడల దైవ కనికరము అనేటువంటి అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. డివైన్ మెర్సీ టువర్డ్స్ సిన్నర్స్. నేడు మనకివ్వబడినటువంటి పరిశుద్ధ లేఖనాలను చూస్తున్నప్పుడు పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము నుండి 11 వచనములు, సువార్త లేఖన భాగము లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనము నుండి 10 వచనము దాకా ఉన్నటువంటి లేఖన భాగములు మనము చదివి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇందులో చక్కని ఉపదేశం దైవాత్మ తన బిడలైనటువంటి వారికి ఇస్తూ ఉన్నది అనేటువంటిది మనకు తెలుసు. ఎందుకనంటే పేతురు ఆనాటి శ్రమ, పాపం వలన కలిగే శోధన, దారి తప్పిపోయేటువంటి దురవస్థలలో ఉన్నటువంటి భక్తకోటికి దేవుని రాజ్యం కొరకైనటువంటి సిద్ధపాటు కొరకు వారిని హెచ్చరిక చేస్తూ, ధైర్యపరుస్తూ వ్రాసినటువంటి లేఖనము అక్కడ పత్రిక లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేనిని గురించి చింతించుకుడి, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదరణ పేతురు తన పత్రికలో ఆయన వ్రాస్తూ ఒక గొప్ప హెచ్చరికను మాత్రం ఆయన ఇస్తూ ఉన్నారు. ఆ హెచ్చరిక ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, గర్జించు సింహము వలె సాతాను ఎవరిని మృంగుదునా అని అతడు తిరుగులాడుచూ ఉన్నాడు గనక మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అనే ఒక హెచ్చరికను పరిశుద్ధాత్మ శక్తి చేత పేతురు అక్కడ ఇస్తూ ఉన్నారు. ఎందుకనంటే మనము శరీరమును బట్టి అనేక విధములుగా శోధింపబడి అపవాది తంత్రముల చేత దైవ ప్రేమ నుండి తొలగిపోయి, తప్పిపోయి, పడిపోయేటువంటి దౌర్బల్య స్థితిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసులముగా మానవ జీవితాలు ఉంటూ ఉన్నాయి అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పాపము యొక్క క్రూరత్వాన్ని, దాని వలన కలిగే కష్టాన్ని పేతురు హెచ్చరిక చేస్తూనే దేవుని కొరకు కనిపెట్టుకుంటు ద్వారా, దేవుని ప్రేమలో వృద్ధి అవుట ద్వారా, నిలిచియుండుట ద్వారా కలిగేటువంటి దైవరాజ్య సంబంధమైనటువంటి కృపను అక్కడ పేతురు హెచ్చరిక చేస్తూ ఉన్న దానిని జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈరోజు అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ సువార్త భాగంలో ప్రభువు ప్రకటించినటువంటి ఉపమాన సందేశాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పిపోవుట అనేటువంటిది, దొరుకుట అనేటువంటిది, దొరుకుట వలన కలిగేటువంటి సంతోషము అనే 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు యేసుప్రభు చెప్పినటువంటి 3 ఉపమాన భావాలలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే నేను ఈ వాక్య అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాను, పాపుల ఎడల దైవ కనికరము అనేటువంటి మాట. మర్చిపోకుండా నా అంశము మీద మీ దృష్టి, ధ్యానము ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. పాపుల ఎడల దైవ కనికరం. దక్షిణ కొరియా దేశంలో ఉన్నటువంటి ఒక గృహము
వారు ఒక సాలి అనేటువంటి పెంపుడు జంతువును కలిగి ఉన్నారు. అది 8 సంవత్సరాల పాటు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చింది. ఆ ఇంటికి సాలి అనేటువంటి ఆ పెంపుడు జంతువు తీసుకొని రాబడినప్పుడు దాని పొడవు 1 అడుగు మాత్రమే అని చెప్పి వ్రాయబడతా ఉంటుంది. కానీ అది పెరుగుతూ 11 అడుగుల పొడవై 80 పౌండ్ల బరువు కలిగినటువంటి బహు పెద్దది అయినటువంటి కొండ సిలువగా అది పెరిగింది అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. అది బర్మా కొండ సిలువ అని చెప్పి దాని గురించి వ్రాయబడుతూ ఉంటుంది. ఏ అనుమానము లేకుండా అది ఆ ఇంట 8 సంవత్సరాలుగా పెంపుడు జంతువుగా ఉండుట కారణాన్ని బట్టి ఆ ఇంట ఉన్నటువంటి ఒక బాలుడు, డెరిక్ అనేటువంటి కుమారుడు, ఒకరోజు తన సోఫాలో కూర్చుని ఏ సంశయం లేకుండా ఆ కొండ సిలువ ఎదుట కూర్చుని ఆడుతూ ఉన్నప్పుడు అది ఒక్కమారుగా యువకుని మీద పడి గట్టిగా చుట్టి పట్టి ఆ బిడ్డను ఊపిరాడకుండా చేయటం ద్వారా అతన్ని చంపివేసింది అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. అయితే ఆ కుమారుని యొక్క మరణానికి కారణం ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు దాన్ని గూర్చి పోలీసు వారికి కంప్లైంట్ చేసినప్పుడు వారు వచ్చి దాని గూర్చినటువంటి వివరములు తెలుసుకోవడానికి వారు పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు సాలి అనేటువంటి ఆ కొండ సిలువ ఆ వారి మీద ఎంతో బుసలు కొడుతూ కోపాన్ని వెళ్ళగక్కుతూ వారి మీదకి తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటిదిగా అది కనిపించింది. అప్పుడు వారు నిర్ధారించారు, ఈ కొండ సిలువను బట్టి ఆ బిడ్డ చంపబడ్డాడు అనేటువంటి దాన్ని. అలాగే పాపము ఈ పాము వంటిదే అని చెప్పేసి దైవవాక్యము మనకి తెలియచేస్తూ ఉంది అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఏదైనా పాపం మన జీవితంలో ప్రవేశించినప్పుడు 1 అడుగున్నటువంటి పాము పిల్లను వారు పెంపుడు జంతువుగా తెచ్చుకున్నారు. కానీ అది దినదినము వారి ఇంట వారి మధ్యలో ఎలాగున అది పెరిగి అభివృద్ధి చెందిందో పాపము కూడా మన జీవితాలలో ప్రవేశించినప్పుడు అది చిన్నదిగానే ఉంటుంది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. నిరాపాయమైనటువంటిదిగానే పాపము కూడా మన ముందు కనబడుతుందట. అది అందముగాను బహు చిన్నదిగాను మనము దానిని కంట్రోల్ చేయగలము అనేటువంటిదిగాను పాపము మొదట మనకి కనబడుతుంది. కానీ అది అల్పమైనదిగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ పాపమునకు పెరిగే స్వభావము ఉన్నది అంటూ ఉంటాడు. అది అభివృద్ధి చెందేటువంటి స్వభావము గలది అంటూ ఉంటాడు. మొదట్లో మనము దానిని అదుపు చేయగలము అని అనుకుంటామట. కానీ కొన్ని దినాలకి పాపమే అది కలిగిన వారిని అదుపు చేయటం ప్రారంభిస్తుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పాపము పలుమారులు మనుషుని మానసిక మరణానికి, కొన్నిసార్లు శరీర మరణానికి అది మనుషుని నడిపించేటువంటిదిగా ఉంటూ ఉన్నది. జీవితకాలములో గనక మనము దానిని వదిలిపెట్టకపోతే పాపము మనలను ఆధ్యాత్మికమైనటువంటి మరణానికి కూడా తీసుకొని పోతుంది అనేటువంటి విషయం కూడా ఈ యొక్క ఉపమానము మనకు తెలియచేస్తూ ఉంది. నేడు ప్రతి మానవుడు కూడా పాపము అనేటువంటి ఒక పెంపుడు జంతువును కలిగి ఉన్నాడు. ప్రతి వారిలో కూడా ఏదో ఒక పెంపుడు జంతువు, పాపము అనేటువంటి పెంపుడు జంతువు ఉంటా ఉంది అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. పాపము అనేటువంటి ఈ పెంపుడు జంతువు విషయంలో ప్రతి మనుషుడు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి అనేటువంటిది కూడా ఈ రోజున నేను మీకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. ఎందుకనంటే పాపము జీవన్మరణాల సమస్య. ఈ సమస్యకు పరిష్కారము దేవుని యొద్దకు తిరిగి రావటమే. అంటే పాపము దేవుని యొద్ద నుండి నిన్ను మరణమునకును, నిత్య మరణమునకును, వేదనకును, శ్రమకును, నిత్యనాశనమునకును నిన్ను తీసుకొని పోతూ ఉండగా, అందుకని పాత నిబంధన ప్రవక్తలు అనేకులు ఇచ్చినటువంటి ఈ హెచ్చరికను మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మీరు నా యొద్దకు తిరిగి రండి, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తిరిగి రండి అనేటువంటి విషయాలను
పాత నిబంధన ప్రవక్తలు తెలియచేసినటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని బిడ్డలారా. అవును, పాపము నుండి తప్పించబడటానికి తప్పకుండా ఆ పరిష్కార మార్గం ఏదైనా ఉంటే అది నీవు దేవుని యొద్దకు తిరిగి వచ్చుటే అనేటువంటిదిగా గుర్తు చేసుకుందాం. క్రైస్తవ వేదాంతం లేక క్రైస్తవ బోధ, క్రైస్తవ సువార్త ఉద్దేశాన్ని మనం గమనం చేస్తున్నప్పుడు క్రైస్తవ వేదాంతము మానవుని పాపము, దైవ కనికరము అను రెండు మౌలిక సత్యములపై నిర్మించబడి ఉన్నది అనేటువంటి విషయము ఈ భాగంలో మనకి కనబడుతూ ఉంటా ఉన్నది. ఈ రెండును జంటగా ఉంటాయి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, మానవుని పాపము, దైవ కనికరం, ఈ రెండింటి మౌలిక సత్యముల మీద దేవుని యొక్క బోధ, మానవ రక్షణార్థమైనటువంటి వాక్యము, సువార్త ఏర్పాటు చేయబడి ఉన్నది. ఇవి జంటగా ఉన్నవి అనేటువంటి మాటను గుర్తు చేసుకుంటూ, పాపము వలన ఏర్పడిన పరిస్థితి మార్గముననే తప్పిపోయినటువంటి మానవుడు తిరిగి విమోచించబడువాడుగా ఉండాలి అనేటువంటి దాన్ని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది. అనగా పాపమనున్నది భయంకరమైన ఉగ్రతగా ఉంటూ ఉండగా దైవ కనికరము లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రత్యక్షమగుతూ ఉంటా ఉన్నది. నిజము దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము పాపమును బట్టి దైవోగ్రతకు నడిపించబడుతూ ఉండగా అట్టి పాప మరణము నుండి, నిత్యనాశన స్థితి నుండి ప్రతి మనుష్యుని దేవుడు ఈ మానవులను తన రూపములో, తన పోలికలో, తన స్వరూపంలో చేసుకొని తన యొక్క ఆత్మనుంచుట ద్వారా జీవాత్మగా చేశాడు. ఆ దేవుడు మనలను పాపమునకు విడిచిపెట్టక ఆయన తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనలను వెదకి రక్షించడానికి ఆయన సంకల్పించి ఉన్నారు అనేది నేటి సందేశం యొక్క ఉద్దేశముగా నేను మీకు తెలియచేస్తుంటున్నాను. పాపమే యేసుక్రీస్తును మన నిమిత్తము సిలువకు పంపియున్నది అనేటువంటిది ఈ లేఖనముగా మీరు గుర్తించగలరని నేను కోరుతుంటున్నాను. ఈ వింతైన రక్షణ కార్యమును మానవాళి తెలుసుకొనుటకే యేసు ప్రభు లూకా సువార్తలో ఉన్నటువంటి 3 ఉపమానములను ఆయన బోధించి ఉన్నారు అనేటువంటిది నేను ఈ రోజున మీకు గుర్తు చేస్తూ ఉంటా ఉన్నాను. లూకా నేటి ప్రపంచానికి అందించినటువంటి ఈ ఉపమానాలు, ఒకటి తప్పిపోయినటువంటి గొర్రె, రెండవది పోగొట్టుకున్నటువంటి నాణెము, మూడవది తప్పిపోయినటువంటి కుమారుడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ 3 ఒకే భావాన్ని చూపించేటువంటి ఉపమానముగా ఉంటూ ఉంది. ఈ 3 ఉపమానములు దేవునికి మానవుల ఎడల ఉన్న కనికరమునకు గుర్తు. ప్రతి ఉపమానంలో పోగొట్టుకున్నవి దొరుకుట అనేటువంటిది ప్రత్యేక అంశముగా ఉంటా ఉంటుంది. అంత మాత్రమే కాదు, అవి దొరకగానే అత్యధికమైన ఆనందము కలిగి సంతోషించటము కూడా యేసు ప్రభువారు ప్రతి ఉపమానంలో కూడా చూపిస్తూ ఉంటా ఉన్నారు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపరికి కలిగినటువంటి సంతోషం, పోగొట్టుకున్నటువంటి నాణెము దొరికినప్పుడు ఆ పోగొట్టుకున్నటువంటి స్త్రీ దాన్ని పొంది తాను పొందినటువంటి ఆనందం, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి ఇంటి నుండి వెళ్ళి బుద్ధి వచ్చినప్పుడు అతడు తిరిగి వచ్చినప్పుడు అతడు వచ్చుట వలన కలిగిన తండ్రి సంతోషము అనేటువంటి 3 ఉపమానాలను మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. యేసు ప్రభు ఈ ఉపమానములు చెప్పుటకు కారణములను మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ఆయన బోధిస్తూ ఉంటా ఉన్నప్పుడు ఆయన చుట్టూ యూద మత నాయకులు ఉంటా ఉండేటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, హెరోదీయులు అనేటువంటి మతాభిమానులు అనేటువంటి వారు జనసమూహాలుగా ఆయనను వెంబడిస్తూ ఉండుట మనం చూస్తూ ఉంటాం. అయితే యూద మత నాయకులు ఆత్మీయ విషయము యందు గల నిర్లక్ష్య భావము కలిగినటువంటి వారుగా యేసయ్య ఈ ఉపమానాలు చెప్పడానికి కారణముగా భావిస్తూ ఉంటా ఉన్నాను. యేసు మంచి బోధకుడై ఉపదేశముల యందు, అద్భుత కార్యముల యందు ఆయన చూపుచున్న ప్రేమ కార్యములకు యూద సమాజంలో అనేకులు ఆయనకు ఆకర్షితులై ఆయనను వెంబడించటం అనేటువంటిది యేసు పరిచర్య ప్రారంభ దినాల్లో వ్రాయబడినటువంటి మాటలుగా ఉంటా ఉంటాయి. పాపులు, సుంకరులు అనేటువంటి వారు అత్యధికముగా యేసు యొద్దకు వచ్చి
ఆయన బోధలను వింటూ ఉన్నటువంటి సందర్భములో పరిసయ్యులు శాస్త్రులు అనేటువంటి వారికి యేసు ప్రభు దగ్గరికి ఈ సుంకరులు పాపులు అనేటువంటి వారు వచ్చుట ఎంతమాత్రము నచ్చని పనిగా, వారికి అర్థము కానటువంటిదిగా అది వ్రాయబడతా ఉంటుంది. ఎందుకనంటే పరిసయ్యులు శాస్త్రులు సుంకరులను పాపులను ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ అనేటువంటి మాటతో వారి ఎడల నిర్లక్ష్యముగా ఉండేటువంటి వారుగా ఉండేవారు. అనగా భౌతిక సంబంధమైనటువంటి మనుషులు అని వారిని గురించి చెప్తూ ఉండేటువంటి వారు. తోటి సహోదరులను క్రూరముగాను నీచముగాను చూడటం ఈ పరిసయ్యులు శాస్త్రుల యొక్క స్వభావముగా ఉంటూ ఉండేది. గనుక దేవునికి మానవుల ఎడల ఉన్నటువంటి 3 కృపా వైఖరులను వెల్లడి చేయొచ్చు ఈ ఉపమానమును యేసుప్రభు వారు చెప్పి ఉన్నారని పండితులు దీని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నారు. ఇది 3 భాగములు గల ఒకే ఉపమానం. ఈ ఉపమానములో దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడుగా మానవ రక్షణ కార్యములో చేసినటువంటి దానిని వివరించేటువంటి విధమును కూడా ఈ ఉపమానములు జ్ఞాపకం చేస్తూ ఉంటామన్నాయి. మొదటి ఉపమానాన్ని మనం చూస్తున్నప్పుడు ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షీప్. ఈ ఉపమాన భావంలో నశించిపోతున్న వారి పట్ల మత నాయకులకు ఉండవలసినటువంటి ఖచ్చితమైన బాధ్యతను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉంటా ఉన్నారు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యూదుల ప్రాముఖ్యమైనటువంటి జీవనోపాధి పనిలో గొర్రెల కాపరత్వం అనేటువంటిది ఒకటిది. వారు అధిక సంఖ్యాకులు గొర్రెలను కాల్చు జీవనం చేస్తూ ఉండేటువంటి వారు గొర్రెల కాపరులు తమ గొర్రెలు తప్పిపోయినప్పుడు వారు చూపించేటువంటి శ్రద్ధ ఆధ్యాత్మికమైనటువంటి మంద కాపరులుగా ఉన్నటువంటి మత నాయకులు లేక బోధకులు, యాజకులు, రాజులు అనేటువంటి ప్రవక్తలు, న్యాయాధిపతులు అనేటువంటి వారికి లేకపోవటాన్ని గురించినటువంటి హెచ్చరికగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని మొదటి భాగాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. దీని వివరణ యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయము 2-6 వచనాలు, 11, 13 వచనాల్లో మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, వారు కాపరులు తప్పిపోయిన గొర్రెల విషయంలో ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి కాపరులు వారి రాబడి విషయంలో వారికి కలిగినటువంటి శ్రద్ధను ఆత్మీయ భారములో, ఆత్మల విషయమైనటువంటి శ్రద్ధలో వారు చూపించకపోవడాన్ని బట్టి నశించిపోతున్నటువంటి విశ్వాస సమూహాల కొరకు దేవుడు చింతించినటువంటి దానిని ఈ ఉపమానములో ప్రభువారు తేటగా చూపించడానికి, వారికి అర్థమయ్యేటట్టుగా ఆయన బోధించడానికి ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఈ ఉపమానము సేవ ఎడల శ్రద్ధ లేని కాపురులకు బుద్ధి నేర్పేటువంటిది అనేటువంటి మాట ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలని నేను మీకు తెలియచేస్తుంటున్నాను. ఈ 3 ఉపమానములు 3 కాలాలను పోల్చి చెప్పబడుతూ ఉన్నటువంటివిగా కూడా ఉంటూ ఉన్నాయి. మొట్టమొదటిది మనం గమనించినప్పుడు ఆదాము కాలము మొదలుకొని ఐగుప్తు చెరకుపోయినటువంటి ప్రజలు వాగ్దాన దేశానికి తిరిగి వచ్చేటువంటి జనముల వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రకు గుర్తుగా ఉంటూ ఉన్నది అనేటువంటిది గుర్తు చేసుకుందాం దేవుని బిడ్డలారా. ఈ కాలాన్ని జనులు, ఇశ్రాయేలీయులు సంచార జీవులుగా ఉంటూ వచ్చేటువంటి వారు. దావీదు కూడా తన సంకీర్తనను రాసినప్పుడు 105వ సంకీర్తన 10వ వచనము 22వ వచనాల్లో ఈ భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ కాలపు ప్రజల యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే వారి అరణ్య జీవిత విధానము కలిగినటువంటి వారినిగా అక్కడ చూపిస్తూ ఉంటాడు. గొర్రెలు అరణ్య జీవులు అనేటువంటిది మనం గుర్తు చేసుకుంటే అజ్ఞానము వాటి సహజమైనటువంటి స్వభావ లక్షణముగా కూడా మీరు గుర్తు చేసుకోవాలి. గొర్రెలకు విలువ తక్కువ అనేటువంటిది కూడా మనం గుర్తు చేసుకుంటే ధర్మశాస్త్రము, ఆజ్ఞలు లేని కాలముగా ఇశ్రాయేలు ప్రజలు లేక ఆదాము దగ్గర నుండి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమునకు తిరిగి వచ్చే వరకు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు గుర్తు చేసుకుంటే ఆ కాలములో వారికి ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేనటువంటి కాలముగా ఉంటూ ఉన్నారు. అందుకనే అపోస్తుడైన పౌలు కూడా తన బోధలో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా విడిచిపెట్టెను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను
మారు మనసు పొందవలెనని దేవుడు ఎంతో కోరుచూ ఉన్నాడు అనేటువంటి పదాన్ని అపోస్తుల కార్యాల్లో లూకా గ్రంథకర్త 17వ అధ్యాయం 30వ వచనంలో ఆయన జ్ఞాపకం చేసినటువంటిది కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డల, నేడు చాలామంది మనుషులు పాపము యొక్క అజ్ఞానము చేత ఈ విధమైన గొర్రెల జీవితాన్ని కలిగినటువంటి వారిగానే ఉంటూ ఉన్నారనేది మనము గుర్తు చేసుకోవాలి. దేవుడు నోవహును కనుగొన్నారు, అబ్రహామును ఏర్పరచుకున్నారు, ఇస్సాకు, యాకోబు 12 గోత్రకర్తలను దేవుని ఏర్పాటులోని వారిగానే ఉంటూ ఉన్నారు. కానీ పాప ఆలోచనల చేత వారు యోసేపును చెరలోనికి చెదరగొట్టారు. వారు యోసేపును అమ్ముకున్నారు. కానీ దేవుడు యోసేపును తన ప్రణాళిక ప్రకారం ఐగుప్తు దేశంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ వారిని ఒక జనముగా వృద్ధి చేసి, రాజ్యముగా వృద్ధి చేసి, వారికి వాగ్దాన దేశముగా అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను నెరవేర్చి దేవుడు మోషే ద్వారా వారిని వాగ్దాన దేశంలోనికి చేర్చి స్వజనముగా, దేవుని ప్రజగా, దేవుని సొత్తైన ప్రజగా ఆయన వారిని ఏర్పాటు చేసుకుని రక్షించి నడిపించిన దేవుడిగా కనబడుతుంటాడు. ఈ వివరణ అంతటిలో దేవుడు తండ్రిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలీయులు అబ్రహాము మమ్మను ఎరగకపోయినను అనాది కాలము నుండి యెహోవా నీవే మా తండ్రివి అనేటువంటి మాట వారు మాట్లాడుతూ వచ్చారు. గనుక ఈ మొదటి ఉపమాన భావములో దేవుడు తండ్రిగా కనపరచబడుతూ ఉన్నాడు. రెండవ ఉపమానము ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ కాయిన్. రెండవ ఉపమానములో ఇంటిలో పోగొట్టుకున్నటువంటి నాణ్యము అనేటువంటి ఉపమానాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఇది గృహ జీవితము కలిగినటువంటి ఇశ్రాయేలీయుల జనాంగమును చూపించేటువంటిదిగా గుర్తు చేయబడతా ఉంది. మొదటిది సంచార జీవులు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశములో గృహ జీవనములో ఉన్నటువంటి వారిగా వ్రాయబడతా ఉంది. వారు ఒక జనముగాను ఒక రాజ్యముగాను ప్రాకారములు కట్టుకొని నివసించుతున్నటువంటి కాలానికి ఇది గుర్తు. ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, నాయకులు, యాజకులు, న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు కలిగినటువంటి కాలానికి ఇది గుర్తు. గనుక ఈ కాలాన్ని ఏమన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే ఇది నాణెము వలె విలువైన కాలము అనేటువంటిది గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఇన్ దట్ పీరియడ్ ఇజ్రాయలైట్స్ వర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్, దే ఆర్ అనాయింటెడ్ వన్స్. వారు అభిషేకించబడినటువంటి రాజులైన యాజక సమూహముగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి కాలానికి ఇది గుర్తు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనము, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాలలో ఈ మాటలు చెప్పబడుతూ ఉంటాయి. దీనికి భక్తులు చెప్పారు, ఇశ్రాయేలీయులు విలువగల గొప్ప జనం, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, దేవుని సొత్తైనటువంటి ప్రజలు, పరిశుద్ధ జనము అనేటువంటి పేర్లు కలిగినటువంటి కాలానికి ఈ ఉపమానము గుర్తుగా ఉంటూ ఉన్నది. దేవుడు వారిని విలువగల వారినిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దావీదు సంకీర్తన 72, 8, 11 వచనంలో కూడా ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అయినను వారు వాగ్దాన దేశంలో తప్పిపోయినటువంటి ప్రజగా వారిని మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం దీపమునకు గుర్తుగా ఉండగా, ఎందుకనంటే ఆ స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి 10 వెండి నాణెములలో ఒకటి పోగొట్టుకున్నప్పుడు ఆమె చేసినటువంటి కొన్ని పనులు అక్కడ వ్రాయబడుతూ ఉంటామని. ఒకటి, ఆమె దీపమును తెచ్చింది. ఆమె అంతకు ముందు తన ఇంటి నిండా చీకటి అలుముకొని ఉన్నట్టుగా కారణమున ఆమె దీపమును వెలిగించి చీకటిని పారదోలటానికి ఆమె చేసిన ప్రయత్నముగా పోగొట్టుకున్నటువంటి నాణెమును చూడడానికి, వెతకడానికి ఆమె వెలుగును కలిగి ఉన్నటువంటిదిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకని నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అనే మాట గుర్తు చేస్తూ ఉంటాడు. కనుక ధర్మశాస్త్రము వెలుగునకు గుర్తుగా ఉంటే నాయకులు, న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు అనేటువంటి వారు
చీకటికి గుర్తుగా ఉన్నారని రాయబడుతూ ఉంది. అవును, వారి ప్రవక్తలు, వారి యాజకులు, వారి న్యాయాధిపతులు, వారి రాజులు వారిని త్రోవ తప్పించిరి అనేటువంటి మాట యెహెజ్కేలు కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకనే లూకా సువార్తికుడు 19వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా చెప్తే అక్కడ వెతుకుట అనేటువంటి పదాన్ని దైవ ప్రత్యక్షతకు గుర్తుగా ఏమన్నాడు అని అంటే, నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభు, ఆయన బోధలో వెలుగు ఉన్నది, ఆయన ప్రత్యక్షతలో వెలుగు ఉన్నది. మనుషులు నిజమైన దేవుని, నిజమైన వెలుగును కనుగొనగలిగి ఉన్నారు అనేటువంటిది ఇందులో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము దీపమును వారు తమ జీవితంలో వెలిగించుకొనని ప్రజగా ఉన్నారు. కనుకనే వారికి రాజులున్నా, యాజకులున్నా, ప్రవక్తులున్నా వారి ఆత్మీయ జీవితాలు మాత్రం చీకటిమయమైపోయినాయి. అందుకే ఆ స్త్రీ చేసిన పని ఏంటనంటే, దీపమును వెలిగించి చీపిరి తెచ్చి ఆమె ఇల్లంతా ఊడ్చి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క నాణెమును వెతికి కనుగొని సంతోషించినటువంటిదిగా జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక్కడ ఈ ఉపమానంలో కుమారుడైన యేసు ప్రభు లోకములోనికి వచ్చి నశించిన దానిని వెతుకుచు, కనుగొనుచు, భుజముల మీద వేసి మోసుకొనుచు దాన్ని విమోచించేటువంటి ప్రభువుగా, విలువ తెచ్చేటువంటి ప్రభువుగా ఆయన కనబడుతూ ఉన్నారు. కనుక కుమారుడు రెండవ ఉపమానములో తన రక్షణ కార్యాన్ని తన ప్రజల కొరకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. మూడవ ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ద పారబుల్ ఆఫ్ ద ప్రొడిగల్ సన్, తప్పిపోయినటువంటి కుమారుడు. మూడవ ఉపమానంలో కుమారత్వాన్ని చూపుతూ ఉంటున్నాడు. మొదటి ఉపమానాన్ని మనం చూస్తున్నప్పుడు అరణ్య జీవితము, గొర్రెల జీవితమును అక్కడ చూపించాడు. రెండవ ఉపమానమును చూపించినప్పుడు విలువైన దేవుని గృహ జీవితాన్ని ఉపమానములో ఆయన చూపించారు. ఈ రెంటిటి కంటే మరి శ్రేష్టమైనటువంటి ఉపమానముగా మూడవ ఉపమానాన్ని కుమారత్వముతో పోల్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బోధించిన దానిని లూకా వ్రాస్తూ ఉన్నారు. ఇందులో గొప్ప ఐశ్వర్యము గల తండ్రి కుమారులుగా మానవాళి నిజస్థితిని చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మన ఎడల ఎంత గొప్ప ప్రేమ, కనికరము కలిగి ఉన్నారో మీరు ఆలోచన చేస్తే, నిజం మనం ఎవరు? దీనులము, దరిద్రులము అని మనం అనుకుంటే కుదరదు. కానీ మన పరలోకపు తండ్రి ఐశ్వర్యవంతుడైనట్లుగా మనము, అనగా ఆయన నమ్మిన పిల్లలు కూడా ఐశ్వర్యవంతులై ఉన్నారనేటువంటిది మనం గుర్తుపెట్టుకుందాం. అందుకనే కీర్తనాకారుడు జ్ఞాపకం చేశాడు, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి గొనును గాని యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. యోహాను సువార్తలో యేసు స్వామి చెప్పారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను. నా పరలోకపు తండ్రి మీరు బహుగా ఫలించుట ద్వారా మహిమపరచబడే తండ్రి అయి ఉన్నారు అనేటువంటిది ప్రభువారు జ్ఞాపకం చేసిన మాటగా మీరు గమనం చేసుకోండి. దీనిని కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో 6:18, గలతీ 4:6 వచనాల్లో రక్షణ కాలము, అనుకూల సమయము అనేటువంటి పేర్లతో ఈ మూడవ ఉపమాన కాలాన్ని పౌలు తెలియచేసిన దాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు క్రీస్తు యేసునందు సమస్త మానవాళికి అందించిన కుమారత్వమును పోగొట్టేదే పాప జీవితం అంటూ ఉంటాడు. అవును, మనం దేవునికి ప్రియమైన కుమారులం. యేసు ప్రభువారిని చూడండి, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలము ఆయన ఒకే మాట చెప్పారు, నేను నా తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నాను, నా తండ్రి యొద్దకు నేను చేరవలసినటువంటి వాడనై ఉన్నాను అనేటువంటిది చెప్తా వచ్చారు. నాలో పాపం ఉన్నదని మీరెవరైనా స్థాపించగలరా అని చెప్పారు. అంటే పాపమునకు ఆయన ఎంతో దూరముగా ఉన్నటువంటి దేవునికి ప్రియమైన కుమారుడిగా యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ఉపమానాన్ని చూస్తున్నప్పుడు బుద్ధిపూర్వకముగా తండ్రి యొద్ద నుండి తండ్రి ఆస్తిని పంచుకొని వెడలిపోయినటువంటి కుమారుని మనం చూస్తూ ఉంటాం. అంటే స్వేచ్ఛ విధానములో తండ్రిని కాదని లోకమును కోరి వెళ్ళిపోయిన వారిని చూస్తూ ఉంటాం. ఇప్పటికీ అనేక మంది ఇదే స్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఉపమానంలో మొదటి ఉపమానంలో గొర్రెల కాపరి వెళ్ళి వెతికాడు. రెండవ ఉపమానంలో ఆ స్త్రీ చీపిరి తీసుకుని దీపం తీసుకుని ఇల్లంతా ఊడ్చింది. కానీ ఈ ఉపమానంలో తండ్రి ఎక్కడికి కదలలేని
కదలని తండ్రిగా ఉంటా ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడే బుద్ధి వచ్చి తిరిగి తండ్రి యొద్దకు రావాలని కోరిక కలిగినటువంటి వానిని ఇక్కడ ప్రభు చూపిస్తూ ఉంటా ఉన్నారు. అనగా తండ్రి కుమారుని వెదకలేదు కానీ తప్పిపోయిన వాడే పశ్చాత్తాపముతో తిరిగి తండ్రి యొద్దకు వచ్చునట్లు బుద్ధి అనేటువంటి ఒక దైవికమైనటువంటి శక్తి వానిని నడిపించుట చూస్తూ ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యముగా జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది. యోహాను సువార్తలో యేసుస్వామి చెప్పినటువంటి మాటలు, ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు మీలో కలిగేది ఏంటనంటే ఆయన మీకు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు పాపమును గూర్చి మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు గనుక మీరు తండ్రి యొద్దకు తిరిగి వస్తారు, పరిశుద్ధులుగా జీవిస్తారు అనేటువంటి ఏ మాటనైతే ప్రభు చెప్పారో అదే ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ కుమారుని తండ్రి ప్రేమలోనికి మరలా నడిపించింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి బోధ. కాకపోతే లూకా సువార్తికుడు ఆ పరిశుద్ధాత్మని బోధకు శక్తికి పెట్టిన పేరు బుద్ధి వచ్చినప్పుడు వాడు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. పశ్చాత్తాపము ఈ కుమారుని తండ్రి ప్రేమలోనికి మరలా నడిపించింది, తిరిగి చేర్చింది అనే మాట గుర్తు చేసుకోవాలి. ఈ మార్పును పరిశుద్ధాత్మ దేవుడే కలిగించాడు. ఇప్పుడు కూడా ప్రపంచంలో తప్పిపోయినటువంటి లోకాశల చేత తిరుగాడుతున్నటువంటి ప్రతి శ్రమకు, వ్యాధికి, బాధకు, మరణానికి గురయ్యేటువంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధములుగా ఆయన మాట్లాడుతూ ఉంటా ఉన్నారు. పాపికి ఇక్కడ తన రక్షణను గుర్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ ఉపమానంలో కనబడుతూ ఉంటా ఉన్నాయి. నీవు జ్ఞానివైనా, సమర్థుడివైనా, ఐశ్వర్యవంతుడివైనా, బలిష్ఠుడివైనా, ఎవరివైనా నీ తండ్రికి దూరముగా ఉంటే నీ నిమిత్తము పరిశుద్ధాత్మదేవుడు బోధ చేస్తూ ఉంటున్నాడు. అదే మాట పేతురు అంటున్నాడు, మీరు దేనిని గురించి చింతించకుడి, ఎందుకనంటే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. తండ్రి చింతించుచున్నాడు. కుమారుడు తన రక్తము, అమూల్యమైనటువంటి రక్తాన్ని నీ కొరకు ఆయన చిందించి నీ రక్షణ కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తూ పాపి తిరిగి రావాలని చింతిస్తున్నాడు. కోవిడ్-19 అనేటువంటి వ్యాధికి ప్రపంచము దొరికి దేవుని ఉగ్రత మీద తప్పించుకోలేనటువంటి భయంకరమైన శిక్షను అనుభవిస్తూ ఉంటా ఉంది. మనుషులు కొంతమంది ప్రాణాల కోసం చింతిస్తూ ఉంటా ఉన్నారు, కానీ ప్రభు నీ ఆత్మ కొరకు చింతిస్తూ ఉంటా ఉన్నాడు. ఆత్మను కోల్పోకముందే పరిశుద్ధాత్మ నీకు బోధించే సమయంలో నీవు విని బుద్ధి తెచ్చుకొని తండ్రి యొద్దకు తిరిగి వస్తే గొప్ప ఆనందము. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, చనిపోయిన నా కుమారుడు జీవము, నిత్య జీవం అనేటువంటి దాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పి తండ్రికి ఎంతో సంతోషము కలుగుతూ ఉంది. కనుక పాపుల ఎడల దైవ కనికరము ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నాం. అరణ్య జీవితంలో ఉన్నావా, గృహస్థ జీవితంలో ఉన్నావా, కుమారత్వంలో కూడా తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, తెలుసుకొని ప్రభు రక్షణను నిర్లక్ష్యము చేయక రక్షణ పొందటానికి మిక్కిలి అనుకూల సమయమని నీవెరిగి ప్రభు దగ్గరికి తిరిగి వస్తే నీవు దీవించబడతావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. లోకానికి నీవు భయపడవలసిన పని ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి నిత్యానంద భరితమైన జీవితాన్ని మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావలియుండును గాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము.
రక్షణానంద మున్నా కుమారాలా పుట్టించుము సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢ పరచుము. దీవెని తీసుకుందాం. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయుగాక. ఆమేన్. 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 మేలన్నీయు దేవుని నూతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పిత్రపుత్ర శుద్ధాత్మల